నేనే అతనితో పాపను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. అయితే కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా? బ్యాగ్తో సహా వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉంటాడు కదమ్మా. అమ్మయ్యా, ఒక గొడవ వదిలింది పంతులు గారు. లేదంటే ఆ కృష్ణ ఏదేదో ఊహించుకుని నన్ను ఇబ్బంది పెట్టేవాడు. సత్య, నాకెందుకో కృష్ణ అబద్ధం చెప్పట్లేదనిపిస్తోంది. ఆ కృష్ణ అబద్ధం చెప్పకపోతే అతను నిజమే చెప్తుంటే అతను భ్రమపడింది నిజం అవుతుంది పంతులు గారు. కృష్ణ భ్రమ నిజం కాదనే కదమ్మా అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటో పంతులు గారు, ఈ భ్రమేంటో అతను చెప్తున్న నిజమేంటో. నాకైతే నిన్నట్నుంచి కృష్ణను చూసినప్పుడల్లా తెగ కంగారు పుట్టింది. ఇక నీకు ఆ భయం లేదులేమ్మా, ఎలాగో అతను వెళ్ళిపోయాడు కదా. అవునులేండి పంతులు గారు. సర్లేండి, నేను వెళ్ళొస్తాను. పాపం కృష్ణ అమాయకుడు. నిజంగా అతను తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడో లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. భగవంతుడా, నన్ను ఇంట్లో ఎవరో చూడకూడదు. నేను నా పెళ్లి ఫోటోలు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ ఫోటోలు తీసుకెళ్ళి సత్యకు చూపిస్తా. సత్య ఎవరో కాదు, నా భార్య సుందరి అని ఖచ్చితంగా తనకు తెలుస్తుంది. నీ భార్యతో నువ్వున్న ఏదైనా ఆధారం తీసుకొస్తే ఏదో ఒక నిజం తెలుస్తుంది కదా. మీ అమ్మ బతికే ఉంది, కానీ ఎందుకో నన్ను గుర్తుపట్టట్లేదు. ఇది సత్యకు చూపిస్తే తను గుర్తుపడుతుంది. అమ్మని చూడాలనిపిస్తుంది, బామ్మని కూడా చూడాలనిపిస్తుంది. చూసే వెళ్తా. సారీ బామ్మ, నేను పోలీసుల కంటపడితే నన్ను అరెస్ట్ చేస్తారు.
నా మీద మర్డర్ కేసు ఉంది కదా, పాపకు కూడా ప్రమాదం. నీకు ఇంకొక విషయం చెప్పనా, సుందరి బతికే ఉంది. సుందరికి ఏం కాలేదు. ఈ సమస్యలన్నీ తీరిపోయాక సుందరి, నేను, పాప అందరం ఇంటికి వచ్చేస్తామే. అమ్మో, అమ్మో, ఏమే ఆ లే, అబ్బా ఎవరయ్యా? లేవే. ఆ, బయట ఏదో చప్పుడు అవుతుంది, చూద్దాం పద. అబ్బా పద చూద్దాం. నువ్వు ఒకడివి. ఒరేయ్, ఏంట్రా? ఏమైంది? ఏంటి సౌండ్ వచ్చింది? ఎక్కడి నుంచి? ఏంట్రా చప్పుడేంటి? ఎవరో దొంగ వచ్చినట్టున్నా నాన్న. దొంగలా? అమ్మో, మన ఇంట్లోకి ఎవరొచ్చారు? రేయ్, వెళ్ళి ఇల్లంతా వెతకండి, పద వెళ్ళండి. పద. హా, వెళ్ళండి వెళ్ళండి, చూద్దాం పదండి.